మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. So as we all know, the Sankranti festival is coming, and there is a long holiday, almost 7 to 8 days holidays. There schools are closed, so working class people as well as people living in the cities, they are moving to their native places. So as experienced from the last years, that the highway we experience a heavy rush of the vehicle, and the toll plaza is here, Panthangi toll. So we have seen that long queues of vehicle, they have been form here, and they create a lot of problem for public who is going to celebrate the festival in their villages. So for that, this year we have deployed around 150 people from police staff, including law and order and traffic component. So they'll be helping people in clearing the traffic, as well as we have also coordinated with the toll management. They have deployed extra staff, as well as they have opened extra lanes for before Sankranti people going from Hyderabad towards Khammam, Vijayawada. So they have opened a few extra lanes. Then they have also deployed those handheld scanners, so that people do not need to wait long in the queues, and the vehicle queue is not very long. So we have made all the arrangements, and we make sure that the Sankranti is a happy Sankranti for all. And we just request all the people who are driving and moving to their villages, to their native places to celebrate the festival, to drive safely, so that it's a good event for everyone. Thank you. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మేము నిజామాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాము అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడ మన ఆంధ్రాలో సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేస్తారు కదా, మా బాబుకి చూపిద్దాము. ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము కూడా. మా బాబుకి చూపిద్దాము సంక్రాంతి ఎలా చేస్తారు అటు సైడ్. పల్లెటూర్లలో బాగా చేస్తారు కదా, మాది కూడా మంగళగిరి. అమ్మ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ ఇన్వైట్ చేస్తారు. ఈ ఇయర్ వాడు బాబు చూస్తాడు, వాడికి కూడా తెలుస్తుంది మన సంక్రాంతి ఎలా చేస్తారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అని చూపిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాము. అందరికీ ముందుగా సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. ఫెస్టివల్ 3 days బాగా చేసుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు బాగా చేసుకుంటారు. కోడి పందాలు ఆడతారు, అన్నీ చేస్తారు. యూఆర్ ఫ్రమ్ హైదరాబాద్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండి మేము హైదరాబాద్ నుంచి. రాజమండ్రిలో అంటే మా చుట్టుపక్కల అంతా కూడా పచ్చగా పల్లెటూరు వాతావరణం ఉంటుంది. సో అక్కడ అన్ని కూడా ఆడపిల్లలు, చిన్నపిల్లలు అది గొబ్బిళ్ళు పెట్టడం, నెక్స్ట్ కోడి పందాలు ఇవన్నీ ఉంటాయి. ఏం చెప్పాలి, చాలా బాగుంటది. అందుకనే మేము వెళ్ళిపోతున్నాము. సో అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మాది రాజమండ్రి అండి. హైదరాబాద్ నుంచి సంక్రాంతి సెలవుల కోసం రాజమండ్రి వెళ్తున్నాం. అయితే లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఈసారి కొంచెం ట్రాఫిక్ బాగానే ఉంది, అంత ఎక్కువగా ఏమీ లేదు. ఫ్రీగానే వెళ్తున్నాం. కానీ అక్కడ సంక్రాంతి సెలవులు మెయిన్ మాకు చాలా ఇంపార్టెంట్. అది దానికోసం మేమందరం కూడా ఎంత ఎక్సైటింగ్ గా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అందరూ కూడా హ్యాపీగా సంక్రాంతి సెలవుల్ని చక్కగా ఎంజాయ్ చేసి సేఫ్ జర్నీగా అందరూ సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలని మనసారా కోరుకుంటున్నాం. అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతోటి మంచి సుఖ సంతోషాలతో ఉండాలి. మీ ప్రయాణం అంతా సాఫీగా జరగాలని కోరుకుంటున్నాం. ఓకే, విజయవాడ వెళ్తున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జర్నీ హ్యాపీ సంక్రాంతి, సేఫ్ జర్నీ. హ్యాపీ సంక్రాంతి. అమలాపురం వెళ్తున్నాం, ఎవ్రీ ఇయర్ వెళ్తాం అనమాట. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మేము ఎవ్రీ ఇయర్ వెళ్తాం. మాది అమలాపురం దగ్గర గంగల్కూరు. ప్రతి ఇయర్ వెళ్తాం. ఫెస్టివల్ అంటేనే చాలా జగన్ తోట తీర్థం ఇంకా బాగుంటది. మేము విజయవాడకి వెళ్తున్నాం పొంగల్ వెకేషన్స్ కి. హ్యాపీ సంక్రాంతి. విజయవాడకి వెళ్తున్నాం పండగకు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు బ్రో. హ్యాపీ సంక్రాంతి. We are going to Vijayawada. హ్యాపీ సంక్రాంతి. మేము విజయవాడకి వెళ్తున్నాం పొంగల్ వెకేషన్స్ కి. థ్యాంక్ యూ.
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాం. పండుగ సెలబ్రేషన్, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో పాటు సంతోషంగా ఉండాలని. ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతికి మేము విజయవాడ వెళ్తున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ జర్నీ అండ్ సేఫ్ జర్నీ. సతెన్పల్లి వెళ్తున్నాం అండి పండక్కి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము విజయవాడ వెళ్తున్నాము. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముంబై నుంచి వస్తున్నాము సంక్రాంతి పండుగకి. కల్లూరు వెళ్తున్నాము. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. వాళ్ళందరూ మెల్లగా రావాలి. ట్రాఫిక్ అవుతున్నది కానీ చూసుకుని అందరికి పండగ ఇంపార్టెంట్ కాబట్టి అందరూ మెల్లగా రండి. దూరాభారం వెళ్లే వాళ్ళు, ముందు వెళ్లే వాళ్ళు కూడా పండగకి వెళ్తున్నారు, వెనక వచ్చే వాళ్ళు పండగకి వెళ్తున్నారు. రాంగ్ రూట్ లో వెళ్లకుండా మంచిగా వెళ్ళి మంచిగా పండగ చేసుకుని మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళేటట్టు చూసుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ. ఒక లైన్ దాటిన తర్వాత వెహికల్స్ ఆగితే టోల్ గేట్ సెట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది కదా, మరి ఇక్కడ ఫాలో అవ్వట్లేదు. మీరు చూడండి ఎంత వెయిటింగ్ క్యూ ఉంది. అవునండి, ప్రతి ఇయర్ వెళ్తామండి. ఇది ఒక కల్చర్ లా తయారైంది మాకు. థ్యాంక్ యూ. 1 వీక్ అండి. ఎలా సెలబ్రేట్ చెప్పండి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్. డ్రైవ్ సేఫ్. చాలా మంది ర్యాష్ డ్రైవ్ చేస్తున్నారు. కొంచెం అది చెప్పండి, అందరికి సేఫ్ వచ్చేయండి. హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్. సంక్రాంతి శుభాకాంక్షలు. రాజమండ్రికి వెళ్తున్నాం అండి. మేము రాజమండ్రికి వెళ్తున్నాం. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి. విజయవాడకు వెళ్తున్నాం మేము హైదరాబాద్ నుంచి. హ్యాపీ సంక్రాంతి టు యు ఆల్. అందరికి హ్యాపీ సంక్రాంతి. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. మేడం అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. దేవరపల్లి దగ్గర ఉన్న కృష్ణపాలెంకి వెళ్తున్నాం అండి. సో అందరికి హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ. నా పేరు సిద్ధార్థ అండి. నేను నిజామాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్నాను సంక్రాంతి సందర్భంగా. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.